పాతగాజువాక శ్రీనగర్లో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయం నందు శ్రీ రాజశ్యామల మాతంగేశ్వరి ప్రథమ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు శ్రీ చంద్రమౌళి సీతారామకృష్ణ శర్మ మాట్లాడుతూ శ్రీ రాజశ్యామల దశమహ చండీ యాగం మహోత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు సుశాస్త్రీయంగా అమ్మవారి అనుగ్రహంతో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, గోపూజ, మహాసంకల్పం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, లక్ష్మీ గణపతి హోమం, కాళీ హోమం, అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ గాజువాక దరి శ్రీనగర్ కాలనీలో వేంచేస్తున్న అతి పురాతన దేవాలయం శ్రీ పైడిమాంబ గ్రామదేవత ఆధ్వర్యంలో ఈ రాజశ్యామల నవరాత్రుల ఉత్సవాన్ని చాలా గ్రాండ్ గా మేము సక్సెస్ఫుల్ గా చేసుకుంటున్నాము. దీనికి స్థానిక నాయకులైతేనేమి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారు, వాళ్ళకు కూడా మేము ఆహ్వానించడం జరిగింది. తొందరలో ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి దర్శించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మార్నింగ్ టైంలో గణపతి పూజలు, హోమాలతో పాటు సాయంత్రం టైంలో ప్రత్యేకంగా నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రతి ఈవినింగ్ టైంలో కూడా హోమ కార్యక్రమాలు, పూజలు, అలాగే అభిషేకాలు, అమ్మవారి అభిషేకాలు జరుగుతున్నాయి. రాజశ్యామల యజ్ఞం అనేది చాలా వరకు తెలియదు బయట ప్రపంచానికి. ఈ సంవత్సరం మొదటి వార్షికోత్సవంగా మేము జరుపుకోవడం జరుగుతుంది. ఇక నుంచి ప్రతి ఇయర్ కూడా ఈ వార్షికోత్సవాలు అనేది కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా మీ మీడియా ముఖంగా తెలియజేయండి ఏమనగా, రాజశ్యామల హోమం అనేది చాలా వరకు మన వృత్తి వ్యాపారం సంబంధించి, అలాగే పిల్లల చదువుల కోసం కానీ అనేక రకాల యజ్ఞాలు చేసినా కూడా ఫలించినటువంటి ఒకే ఒక యజ్ఞం రాజశ్యామల యజ్ఞం చేయడం వల్ల అనేక రకాల సకల బాధల నుంచి, భూ సమస్యల నుంచి, వ్యాపార సమస్యల నుంచి కూడా అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందని చెప్పి పండితుల వారు తెలియజేయడం కారణంగా మేము ఈ యజ్ఞాన్ని తలుచుకున్నాం. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరి చక్కగా 19వ తారీఖు సోమవారం అనగా నిన్న నుంచి ప్రారంభమై చక్కగా శ్యామలా నవరాత్రి మహోత్సవాలు బుధవారం 28వ తారీఖు దాకా జరుగుతున్నవండి. ఈ సందర్భంగా పాత గాజువాక శ్రీనగర్ లో వేచేసినటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో 2 దంపతులు, అలాగే ఆ దంపతుల చేత ఈ యాగం చేయడానికి నిర్ణయించడం జరిగింది. మరి రాజశ్యామల యాగ మహోత్సవం చేయడం వల్ల ఎట్లాంటి ఫలితాలు పొందుతారయ్యా అంటే, రాజ్యప్రాప్తిని, సకల జన వశీకరణాన్ని, అలాగే సమస్తమైనటువంటి కామ్యములు కూడా సిద్ధింపజేస్తుందంటే అమ్మ. మరి అట్లాంటి అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతోంది. మరి ఈ ఆరాధనలో భాగంగా 2వ రోజు కార్యక్రమం ఆదౌ పూజ్యో వినాయక అన్నట్లుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రార్థన, అలాగే వాస్తు పూజ, వాస్తు బలి అనేటువంటి కార్యక్రమాలు, మరి అలాగే సాయంకాలం కృత్యంలో వాస్తు హోమము, రాజశ్యామల సకల దేవతా మూలమంత్ర హోమాలు, అష్టభైరవ హోమాలు, అలాగే దశమహావిద్య మూలమంత్ర హోమాది కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతున్నది. మరి ఆ కార్యక్రమం చేయడం తద్వారా సమస్తమైనటువంటి కార్యములు సిద్ధింపజేస్తాయని చెప్పడం జరుగుతోంది శాస్త్రంలో. మరి శ్రీనగర్ లో జరగడం అత్యంత వైభవంగా జరుగుతున్నది.